రథయాత్ర అనగానే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. తలుచుకుంటే ఒక శక్తి, ఒక వైబ్రేషన్ వస్తుంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని. ఇప్పుడే అనౌన్స్ జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం ఏడుకొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి, అదే మరి హరే కృష్ణ గోకుల్ క్షేత్ర అధ్యక్షులు వంశీధర్ దాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. వారి చొరవకి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మనందరం కూడా పూరి రథయాత్ర తలుచుకుంటేనే మనసు పొంగుతోంది. రథయాత్రకి ఎంతో విశిష్టత ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మనం ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, రాబోయే రోజుల్లో జగన్నాథుడు వచ్చారు, లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అమరావతికి తిరుగు లేదు, తిరుగుండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రథయాత్రలో భాగస్వాములు కావడం, రథాన్ని లాగడం మనందరికి ఎంతో పుణ్యం దక్కుతుంది. ఇది పవిత్రమైన పుణ్య కార్యక్రమం. ఆధ్యాత్మిక విలువలు, నిస్వార్థ సేవల విషయంలో ఇస్కాన్, అక్షయ పాత్ర ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. హరే కృష్ణ మూమెంటం ద్వారా మధు పండిట్ దాస్ గారికి ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్షయ పాత్ర 25,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడీలో ఆహారం అందించే కార్యక్రమాన్ని, ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అక్షయ పాత్ర ద్వారా 25 సంవత్సరాల్లో 500 కోట్ల మందికి ఆహారం అందించారంటే అది ఈ ఫౌండేషన్ యొక్క మహత్యం. ప్రతిరోజు మన దేశంలోనే 23 లక్షల మందికి ప్రభుత్వ సహకారంతో పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, పరిశుభ్రత, నాణ్యత, సమర్థవంతమైన నిర్వహణకి అక్షయ పాత్ర ఒక ఆదర్శం. 2008 నుంచి సేవలు అందిస్తున్న అక్షయ పాత్ర ప్రస్తుతం మన రాష్ట్రంలో 10 సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా 1,83,000 మందికి విద్యార్థులకి పౌష్టికాహార భోజనం అందిస్తున్నారు. మొన్నే అన్నా క్యాంటీన్ వస్తే ఎవరికిస్తే బాగుంటుందంటే రెండో ఆలోచన లేకుండా ఆ అన్న క్యాంటీన్లో భోజనం కూడా అక్షయ పాత్రకు అప్పచెప్పాం. బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. నాణ్యమైన భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మధు పండిట్ దాస్ నాయకత్వంలో కోలనకొండలో
హరే కృష్ణ గోకుల క్షేత్ర ప్రాజెక్టు రూపొందిస్తున్నాం. తొందరలోనే ఇది పూర్తి అవుతుంది. పెనుగొండలో కూడా ఒక పెద్ద స్పిరిచువల్ సెంటర్గా తొందరలో నిర్మాణం చేయబోతున్నారు. దీనివల్ల మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో అనేక దేవాలయాలు కట్టారు. వీరి సేవలో ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. వేద సంస్కృతిని, జ్ఞాన భక్తి యోగాన్ని నేటి తరానికి అందించడంలో ఇస్కాన్ పాత్ర చాలా కీలకమైంది. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, ఈ రెండు కలిసిన ప్రదేశం మన అమరావతిని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ప్రాంతాన్ని మనం రాజధానిగా పెట్టుకున్నాం. హిందూ ధర్మానికి ఈ ప్రాంతం ఇప్పటికే ఒక సాక్ష్యంగా మిగిలింది. అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భంలో మీరు చూస్తే దీనికి ఒక స్థల మహత్యం ఉంది. ఆ స్థల మహత్యాన్ని ఇంకా పెంచాం. దేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో పవిత్ర మట్టిని, పవిత్ర జలాశయాల్ని అక్కడ పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ భూమిని పునీతం చేశాం. ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరు. అమరావతి శాశ్వతం. ఎవ్వరు కూడా దీన్ని కదిలించలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఇక్కడే కృష్ణా నది పక్కనే, ఒక పక్క కృష్ణమ్మ తల్లి, ఇంకో పక్క వెంకటేశ్వర స్వామి అమరావతిని శాశ్వతంగా ఎప్పటికప్పుడు దీవిస్తానే ఉంటారు. అంతేకాకుండా ఈ అమరావతి రోజు రోజుకి ప్రపంచ ఖ్యాతిని పెంచే నగరంగా తయారవుతుంది. తెలుగు వారికి అవకాశాలు కల్పించే కల్ప తల్లి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వారు చెప్పినట్టు ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ప్రతి సంవత్సరం జగన్నాథ యాత్ర, ఇంకొంచెం ముందుకు పోతే క్వాంటమ్ వ్యాలీ. ఈ రెండు కూడా మనం ఒకసారి చూస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను టెక్నాలజీ, స్పిరిచువాలిటీ రెండు కూడా అనుసంధానం చేసుకోవాలి. హరే కృష్ణ మూమెంట్లో చూస్తున్నాను. ఈరోజు వీళ్ళు చూస్తే ఇస్కాన్ అయితే రెండు కూడా అనుసంధానం చేసి ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకుపోతున్నారు. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భగవద్గీతను ఒక్కసారి చదువుకుంటే ఏ సమస్య అయినా సునాయాసంగా పరిష్కారం చేసే శక్తి, సామర్థ్యం మనకు వస్తుంది. భారత దేశ సాంప్రదాయం అంటేనే పండుగలు, ఆచారాలు, విలువలు, సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతిని కాపాడుతున్నాయి. ఇంకో పక్క మన చరిత్ర నేపథ్యాన్ని, శక్తిని, ఐతిని ముందు తీసుకెళ్తున్నాయి. సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాలి, యువతని ఎప్పటికప్పుడు సమాయత్తం చేసే బాధ్యత, చైతన్యం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే నేను రెండూ మాట్లాడుతుంటాను. టెక్నాలజీలో ఏఐ గురించి మాట్లాడతాం, డేటా సెంటర్ గురించి మాట్లాడతాం, క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాను. అదే సమయంలో యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, ఆధ్యాత్మిక, ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి సంపద సృష్టిస్తున్నాం. రాను రాను అందరిలో కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి అలవాటు పడిపోయాం. విలువలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇంకో పక్క మానవ సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియా టెన్షన్తో ఆందోళన పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మనం చూస్తే ప్రజలపైన, సమాజం పైన తీవ్రంగా ఉంటుంది.
ఈ సమస్యలను ఎదుర్కోలేక కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే చిన్న పిల్లలపైన అత్యాచారాలు జరిగే పరిస్థితి వచ్చాయి. ప్రతి ఒక్క కుటుంబంలో చాలా కుటుంబాల్లో అన్రెస్ట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఆందోళన, ఒత్తిడి, అభద్రతతో జీవితాలు నాశనమయ్యే పరిస్థితి వస్తున్నాయి. పవిత్రత దూరం అవుతా ఉంది. దీనికి ఒకటే మార్గం ఆధ్యాత్మికత. యోగా, ధ్యానం, ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయగలిగితే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. స్పిరిచువాలిటీ ఈజ్ ఓన్లీ ది వే అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఏదైనా సమస్య వస్తే చర్చించుకునేవాళ్ళం. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. దాంతో కూడా సమస్యలు పెరుగుతున్నాయి.